క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అంబేద్కర్ ముని మనవడు యశ్వంత్ జీ. అంబేద్కర్ మేడ్చల్ జిల్లా కీసర మండలంలో అంబేద్కర్ జ్ఞానమాల సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక అంబేద్కర్ ముని మనవడు యశ్వంత్ జీ పాల్గొని విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జ్ఞానమాల సంఘ అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ శాలువతో సన్మానించి మెమోంటో అందజేసి స్వాగతం పలికారు. జై భీమ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మందట స్వామి తమ్ముడు శ్రీనివాస్ కొమ్ము, రామలింగంపల్లె గ్రామంలో చిరంజీవి, రాంపల్లి, దయారా మాజీ సర్పంచ్ గరగల మల్లేష్, బోగారం ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి, లెక్చరర్ దయాకర్, రాగుల రమేష్, కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులు సాయిలు, రామారం రమేష్, కానుకుంట శ్యామ్, మేరుగు నవీన్ తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రోగ్రామ్ అన్న. మరి ఈరోజు సారు భీమరావు యశ్వంత్ సార్ పేరు మరి చాలా సంతోషం అని నేను భావిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్సెస్. అంబేద్కర్ సంఘం కమిటీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అందరికీ జై భీమ్. ఈరోజు మరి కీసర అంబేద్కర్ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి మరి పెద్దలు గౌరవనీయులు మరి అంబేద్కర్ మనమడు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు మరి మన కీసర గ్రామానికి రావడం చాలా సంతోషకరం. మరి ఆయన చూడడం అందరం మొదటిసారి అంబేద్కర్ వంశం ఉందో లేదని. అంబేద్కర్ వంశంలో ఇద్దరున్నారు. సార్ వాళ్ళ అన్న పేరు ప్రకాష్ అంబేద్కర్, సార్ పేరు యశ్వంత్ భీమరావు అంబేద్కర్. మరి మన కీసర మండలానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మన జై భీమ్ సేవా సంఘం, కీసర అంబేద్కర్ సంఘం మనం చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ, మన యాక్టివిటీ గురించి కానీ, రేపు రానున్న సర్పంచ్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా సారు గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ అని ఒక రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా మనం పనిచేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మరి సార్ ఈరోజు రావడం జరిగింది. మరి చాలా సంతోషం మనందరూ కూడా. మరి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి ప్రతి వారం కూడా ఇక్కడ కీసర అంబేద్కర్ సంఘం వాళ్ళు ప్రతి వారం జ్ఞానమాల. ఈరోజు కీసర మండల హెడ్ క్వార్టర్కి అంబేద్కర్ గారి మనుమడు రావడం చాలా శుభసూచకం. అది తెలుసుకొని నేను కూడా రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కేడర్ అంబేద్కర్ సంఘం మరియు దాని ఉప సంఘాలన్నీ కూడా ఇక్కడ ఎంతో శ్రద్ధతో మీరు ప్రతి వారం నిర్వహిస్తున్నటువంటి 132 వారాలు నిర్వహించినటువంటి ఈ గొప్ప కార్యక్రమాలను బట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకువెళ్ళే ప్రక్రియలో భాగంగా ఈరోజు వారి మనమడు ద గ్రాండ్ సన్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఊరికి రావటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇందువరకు కృషి చేసినటువంటి పెద్దలైనటువంటి వారు, విఘ్నులైనటువంటి అంబేద్కరిస్టులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనము ఆయన అడుగుజాడలో నడిచి మనము పబ్లిక్లోకి తీసుకుపోతేనే చాలా బాగుంటుంది.
యశ్వంత్ లాగా కూడా మనము ఎదగాలి, ఆయుధ పడలో కూడా నడవాలి, అంబేద్కర్ లాగానే మనము చేయాలి అని నేను చాలా గర్వపడుతున్నాను. సార్ గారు వచ్చినందుకు నాకు కలువడం అనుకున్నాను, కానీ ఇక నా అదృష్టం అనుకోవాలి. యశ్వంత్ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ దిస్ ఇస్ చిరంజీవి సార్ ఫ్రమ్ యార్కాపల్లి అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్. We are very happy to say that every week here we are conducting a Jnanamala Karikramam that's held since 132 weeks from here. One of our Mandal team will be conducting here, and they will be calling each guest in every week. They will be participating and they will be contributing a cultural activities also in the birth and the anniversaries. They will be celebrating a lot of programs here, sir. From the Ambedkar committees, we are planning a lot of programs in this Kisara Mandal, and every committee member people will be participating in each and every village. They will be taking an opportunity to develop our community people to enter into education. They want to develop the people to be in the line of education, sir. Most of the people from here are from the rural backgrounds. They are unable to know the process what the Ambedkar is doing and what kind of he has given an information to the future people. The generation which is developed, that comes under the development will be under only education. And myself, sir, he is my father. He is an president of Kisara Mandal, and I was a son. I was working as a teacher in a private sector. So I am very proud to see you, sir, here, and I am very proud to. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మునిమనుమడు పెద్దలు భీమరావు యశ్వంత్ సార్ గారికి కీసర మండల అంబేద్కర్ సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాము. సార్, మేము ప్రతి ఆదివారం ప్రతిరోజు లేచిన వెంటనే ఆ మహానీయుణ్ణి అంబేద్కర్ గారు లేకపోతే మా జీవితాలు ఎక్కడుండునో, మేము అసలు ఈ దేశంలో పుట్టే వాళ్ళమా కాదా అని ఆలోచన చేసుకునే వాళ్ళము సార్. మాకు భగవంతుడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఎందుకంటే అతను చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు, ఆయన పడ్డటువంటి బాధలు ఎవరు పడకూడదని అతను విద్యతోనే సమూలమైన మార్పు తెస్తుందని భావించి అతను ఎంత కష్టం ఉన్నా సరే చదువును మాత్రం విడిచిపెట్టలేదు. ఆ చదివే ఇక్కడ మమ్మల్ని అందరినీ బతికిస్తుందని మేము తెలియజేస్తున్నాము సార్. మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనమడుగా మా కీసర గడ్డ మీదకి రావడం మాకు ఎంతో సంతోషం ఉంది సార్. ఇక్కడ మీరు ఉండడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ, మీరు ఈ యొక్క అంబేద్కర్ గారి పూలమాల వేయడం మాకు ఎంతో అభినందనగా విషయంగా మేము తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు పెద్దలు ఈరోజు గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ముని మనవడు గ్రాండ్ సన్ గౌరవనీయులు యశ్వంత్ సార్, భీమరావు యశ్వంత్జీ ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలు మనందరం ఈరోజు స్వీకరిస్తూ లబ్ధి పొందుతూ అనేక అంశాలలో ఈరోజు మనం లబ్ధి పొందడం జరుగుతుంది. కావున వారిని ఎవ్రీ వారం మనం స్మరించుకోవడం జరుగుతుంది. కావున అంబేద్కర్ గారి యొక్క వంశపారంపర్యమైనటువంటి గొప్ప వ్యక్తి యశ్వంత్ సార్ గారు నేషనల్ సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు
గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వారికి కీసర మండల ప్రజల తరఫున అపూర్వమైన స్వాగతం తెలియజేస్తున్నాము. కీసర మండల అంబేద్కర్ సంఘం వారి తరఫున చాలా సంతోషం వారిని చూడడం కూడా. వీఆర్ హ్యాపీ టు సీ యూ సార్, వీఆర్ హ్యాపీ టు సీ యూ, లైక్ గ్లాడ్ టు మీట్ యూ సార్, హ్యాపీ టు టచ్ విత్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని టచ్ చేసినందుకు కూడా చాలా సంతోషం. ఐ హ్యావ్ నో వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ టు అదర్ బికాస్ సార్ గారిని మనం ముందుంచుకొని మాట్లాడడం నాకు మాటలు రావడం లేదు. చాలా ఆనందకరమైన విషయం, చాలా సంతోషం. గొప్ప వ్యక్తి ఈరోజు కీసర గడ్డ మీద అడుగు పెట్టడం. అంబేద్కర్ గారి యొక్క ముని మనవడు గ్రాండ్ సన్ భీమరావు రామ్జీ గారి యొక్క అంశం అయినటువంటి గొప్ప వ్యక్తి, గ్రేట్ పర్సన్ ఇక్కడికి రావడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. చాలా హ్యాపీ, చాలా సంతోషం సార్. భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారికి ఇవాళ మేము ఆంధ్రాలో 3 దినాల నుంచి ఉండే 3 దినాల్లో 2 ర్యాలీలు అయినాయి, 2 స్టాచ్యూలు ఓపెనింగ్ అయినాయి, ఒక పెద్ద ర్యాలీ అయిపోయింది, ఇంకొక మన సభ అయింది రిపబ్లికన్ పార్టీ నుంచి. చాలా మంచిగా ఆ నుంచి పొద్దుగాల బయలుదేరి సార్ కంటిన్యూ 1 నెల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. మనము అంబేద్కర్ సార్ మనకి ఆస్తి వాళ్ళ వారసులు ఏం ఆస్తి ఇవ్వలే, మీరు కూడా మొత్తం పబ్లిక్ కోసం వారంలో 10 దినాలు సార్ ఇప్పుడు 5 దినాల నుంచి బెంగళూరు నుంచి వైజాగ్ నుంచి విజయవాడ ఒంగోలు నుంచి హైదరాబాద్ నుంచి బొంబాయి పోవాలి మళ్ళా సార్కి. సార్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యు కేమ్ టు తెలంగాణ బై రిక్వెస్ట్ ఆఫ్ భీమ్ జై భీమ్ అసోసియేషన్. థ్యాంక్ యూ వన్స్ టు ఆల్. శుభదినం. ఎందుకంటే మేము అంబేద్కర్ విగ్రహాలను చూసినాం కానీ వాళ్ళ కుటుంబాలను అయితే ఇప్పటివరకు మేము చూడలేదు. కానీ మాకు అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే మా కీసర మండలం కూడా ఇప్పుడు అంబేద్కర్ గారి మునిమనుమడు భీమరావు యశ్వంత్ సార్ ఇక్కడ రావడానికి ప్రత్యేకమైన తల వచ్చి నమస్కారం చేస్తున్నాను సార్ మీకు. ఎందుకంటే మా తెలంగాణలో వచ్చి మరి మారుమూల గ్రామాలకు వచ్చి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మా మండలం కూడా మీరు వచ్చి మాకు మీ చేతుల మీదుగా మీ తాతగారికి పూలమాల వేస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మేము ప్రతి వారము ఇక్కడ జ్ఞానమాల కార్యక్రమాలు చేపించేసి మేము అన్ని గ్రామంలో నుంచి అన్ని యువతను పెద్దలను చిన్నగా పిలిపించి ప్రతి వారం ఇక్కడ ప్రోగ్రాం చేస్తూ ఇక్కడ ఆ పెద్ద ఆయన రాసినటువంటి హక్కులు, ఆయన పడినటువంటి కష్టాలు, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ హక్కులు చదువులు అన్ని రానున్న యువతకు చిన్నలకు పెద్దలకు మేము తెలియపరచుకుంటూ మేము ఇక్కడ అందరినీ కలుపుకొని అంబేద్కర్ అంటే ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు. అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగం రచయిత. ఆయన దేశం కోసం పోరాడిండు, దేశం కోసము ప్రాణాలు త్యాగం చేసిండు. ఆయన కుటుంబం కూడా పట్టించుకోలేదు, ఆయన కుటుంబం కూడా అక్కడ చాలా సంతోషకరమైనటువంటి రోజుగా భావిస్తున్నాము. నేను SC/ST విజిలెన్స్ కమిటీ మెంబర్ను, కీసర డివిజన్ కొత్తగా పరిచయం అవుతున్నా. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మునిమన్మడు ఈ ప్రాంతానికి రావడము చాలా సంతోషము. మనం ఏంటంటే అంబేద్కర్ గారిని చూడకుండా కానీ వారి తరం మనుషులను చూస్తున్నందుకు మనందరము సంతోషపడవలసిన విషయం. ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే గట్కేసర్లో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ నర్రా రవికుమార్ గారి ఆధ్వర్యంలో 174వ వారము ప్రతి వారము జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిన్నటికి 74 వారాలు పూర్తి చేసుకున్నాము. ఇలా గట్కేసర్ మండలంలోని దాన్ని ఆదర్శంగా తీసుకొని కీసర మండలంలో కూడా 134 వారాలు కంప్లీట్ చేసిన కీసర మండల కమిటీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రకారంగా గట్కేసర్ మండలంలోని ప్రతాప్ సింగారంలో కూడా 70 వారాలు పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్లో కూడా 59 వారాలు పూర్తి చేసుకున్నారు. ఇలా అంబేద్కర్ గారి విగ్రహానికి ఎక్కడ ఉన్నా కానీ ఆ విగ్రహాన్ని ఆయనను స్మరించుకుంటూ అదేవిధంగా మరి డిపో వాళ్ళు కూడా ప్రతి మంగళవారం కూడా మా అంబేద్కర్ గారి జన్మదినం అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ జ్ఞానమాల సమర్పిస్తున్నారు. అంబేద్కర్ లేకుంటే మనం ఏమైపోతామో అనే పాట ద్వారా మన జీవితాలను బాగుపరిచిన మహనీయుడు మహాత్ముడు అంబేద్కర్ గారిని స్మరించుకోవడం ఎంతో రుణపడి ఉన్నాము. మనం అందరము ఆయన చూపిన బాటలో వెళ్ళాలి. మన పిల్లలు కూడా బాగా చదివి
ఉద్యోగస్తులుగా ఉండాలని, జ్ఞానవంతులుగా పెరగాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి కీసర మండల అంబేద్కర్ సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై